जी ने अपने नजदीकी लोगों की एक बैठक में अमेरिका के रहने वाले अपने एक शुभचिंतक के कहने पर, इशारे पर, सलाह पर यह बात कही थी कि अगर हमारी सरकार बनती है तो हम सुपर पावर कमीशन बना करके राम मंदिर के फैसले को पलट दें। राजगढ़ प्रदेश कांग्रेस कार्यालय में अभद्रता हुई, मुझे वहां पे धक्का मुक्की करी गई, कमरे में बंद कर दिया गया, लेकिन मेरे साथ न्याय नहीं हुआ। मैं चीख चीख कर गुहार करती रही, छोटे से लेकर सबसे बड़े शीर्ष नेतृत्व तक गुहार करती रही, लेकिन मुझे न्याय नहीं मिला। అందరికీ నమస్తే, నేను మీ వెంకట్. వెల్కమ్ టు కామెడీ షో, కామెడీ పీస్ కే పాల్ షోకి స్వాగతం, సుస్వాగతం. మన కే పాల్ కామెడీ స్టార్ ఎలా వాగుతాడో, ఎలా పిచ్చి పిచ్చిగా వాగుతాడో ఈ వీడియోలో చూద్దామండి. రారా కే పాల్, ప్రపంచ శాంతి దూత పేరు చూస్తావా? ప్రపంచ శాంతి దూత అని పెట్టుకోడు, కానీ శాంతిగా ఉండడు. ఎప్పుడు చూసినా కుక్కలా అరుస్తూనే ఉంటాడు. తనదే అరవడమే మళ్ళీ శాంతి దూత. వేరే వాళ్ళు ఎవడైనా అరుస్తుంటే ఒరే శాంతి ఉండండిరా అని చెప్పాల్సినోడు మళ్ళీ నేను ప్రపంచ శాంతి దూత అని చెప్పుకునేవాడు వీడే కుక్కలా అరుస్తుంటాడు. వీడికి ఎక్కడ శాంతి దూతది? అంత రివర్సే. ఈ క్రైస్తవ పాస్టర్ల అంటాం కదా, ఈ క్రైస్తవ పాస్టర్ల మెంటాలిటీ మొత్తం ఉల్టా ఉంటుందన్నమాట. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. సో ఈ టీవీ యాంకర్తో ఏం మాట్లాడుతున్నాడో మనం చూసేద్దాం. రా కామెడీ స్టార్ కే పాల్. బ్రహ్మానందంకి తక్కువ, బాబు మోహన్ కి ఎక్కువ. వచ్చేయి. मेरी डायरेक्ट लाइन है, भगवान से मैं डायरेक्ट बात करता हूँ। अरे पागल है साला। कमजोर लोगों को आप आने नहीं देते, ऊपर से आप लैटरल एंट्री करोगे, हम देखेंगे कैसे करोगे। कोई प्रॉब्लम नहीं, नो प्रॉब्लम। अरे ऊपर से आप लैटरल एंट्री करोगे, हम देखेंगे कैसे करोगे। चले ठीक है भैया, नहीं करेंगे। अभी मैं शिकायत करना चाहता हूं मीर साहब से कि आप मुझे यहां बुला लेते हो, चुनाव में बुला लेते हो, इतनी सुंदर जगह बुलाते हो, फिर कहते हो आपको 1 घंटे में जाना है। कोई प्रॉब्लम नहीं, नो प्रॉब्लम। तो अगली बार आप मुझे यहां बुलाओ तो 2-3 दिन के लिए बुलाओ। ना 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 నిజంగా ఇది ఒక వర్గానికి చూపించాలా లేకపోతే ఒక వ్యక్తిగా చూడాలా? ఒకవేళ మీ ఇది ఒక వ్యక్తిగానే చూడాలండి. ఈ హ్యాపెన్స్ టు బి ఏ CEO, పెద్ద కంపెనీకి CEO. అమెరికాలో ఆయన కంపెనీ ఉంది, ఇండియాలో 3 కంపెనీలు ఉన్నాయి. ఐటీ కంపెనీకి CEO ఆయన. అసలు ఆయన తప్ప ఒక CEO అదే తాగాలంటే తప్పేటండి. తాగడంలో తప్పుందా? నేను తాగను. వైన్ కొండలో తప్పుందా? భారతదేశంలో తాగే హక్కు ఉంది. పోప్ జాన్ పాల్ వైన్ తాగుతాడండి, నా ముందు తాగరు. వైన్ అంటే ద్రాక్షారసం, ఆ ద్రాక్షారసాన్ని కొందరు వైన్ గా మార్చుతారు, ఇంకోరిది. అతీతం ఏం చేసినా తప్పు. ఇప్పుడు ఈ పనికిమాల మందులన్నీ అమ్ముతున్నారు, ఈ 60 రూపాయలు 150 రూపాయలకి. ఈ రాజకీయ నాయకులు ఒకడు 36,000 కోట్లు ఈయనున్నారు. అవి తప్పు. మోసం చేయడం తప్పు. డేంజరస్ డ్రింకింగ్ ఇది తప్పు. ఏదో ఆయన వైన్ కొనుక్కున్నాడు, వైన్ తాపాడు, ద్రాక్షారసం కొనుక్కున్నాడు. ఆయన ఒక తాబోతుగా చిత్రీకరించి మీరు ఏం చేయాలని ఇంకా మీరు అరే కిచ్చి పిచ్చి 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 కే పాల్. ప్రవీణ్ పగడాల కొంది ద్రాక్షరసం కాదయ్యా, ప్రవీణ్ పగడాల కొంది రమ్ము ఓడక. అది స్మెల్ రాదు. రమ్ము ఓడక కొన్నారని రికార్డ్స్ ఉన్నాయ్యా. ద్రాక్షరసమా? దాన్ని ద్రాక్షరసము బైబిల్లో అంటారు తమ్మి. ఇక్కడ అందరూ బయట ద్రాక్షరసం అనరు, దాన్ని వైనే అంటారు. వైన్ అంటే ఏంటి? ఇది మత్తిచ్చేది, కిక్ ఇచ్చేదని వైన్ అంటారు. ద్రాక్షరసం అంటారా? ఓ ఏడన్నా షాపులో వెళ్ళి నాకు ఒక గ్లాస్ ద్రాక్షరసం ఇవన్నీ ఇస్తారని చెప్తాం. ద్రాక్షరసం దీంట్లో ఇస్తారు, గ్లాసులో ఇస్తారా? పిచ్చిన సన్నాసి. तेरी बहन बोल नहीं सकती थी? नहीं बोल सकती थी। हालेलुया। मेरा यसू यसू मेरा यसू यसू
हाँ हाँ बेटे, अभी क्या हुआ, अभी क्या हुआ? बोलने लगी। मेरा यीशु यीशु, मेरा यीशु यीशु, मेरा यीशु यीशु, मेरा यीशु यीशु। चेतावनी, ये वीडियो बच्चों और यीशु के मुरीदों के लिए तो कतई नहीं बनी है, क्योंकि इस वीडियो में आगे चल के बहुत गंदी गालियां बकने जाने वाली हैं, तो कृपया कर కొడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు నా మాటలు మీరు వింటే ఇప్పుడైనా మీరు చరిత్ర ఈరోజు మీ బర్త్డే అట. ఐ విష్ యూ హ్యాపీ బర్త్డే అండి చంద్రబాబు నాయుడు గారు. గాడ్ బ్లెస్ యూ, గివ్ యూ మెనీ మోర్ హెల్తీ హ్యాపీ ఇయర్స్. బట్ కండిషన్, కమ్ అవుట్ ఆఫ్ పాలిటిక్స్. ఎందుకు 75 సంవత్సరాలు మీకు పాలిటిక్స్ అవసరమా? నెత్తి నోరు కొట్టుకోవడం అవసరమా? ఇంత చెడ్డ పేరు మీకు అవసరమా? ఒక్క ప్రవీణ్ పగడాల విషయంలో మీరు ఎస్పీతో 45 నిమిషాలు మాట్లాడారు. నేను వండర్ అవుతున్నాను, ఏం మాట్లాడారు? ఎందుకు అంటే మీ మీద కూడా ఒత్తిడి వచ్చి మీరు మాట్లాడారా, లేదా న్యాయం చేయమని మీరు మాట్లాడారా? మరి న్యాయం అయితే జరగలేదే. కనీసం ఇన్వెస్టిగేషన్లో ఇది హత్య అని యాంగిల్లో కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని ఈ 100 మంది లీడర్స్ ప్రూఫ్స్ ఉన్న వాళ్ళందరినీ పిలాలి కదా, మీరు పోలీసులు పంపాలి కదా. ఇది రిలేటెడ్ టు 200 కంట్రీస్ కదా. డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రెసిడెంట్ గా మాట్లాడాడు అంటే అర్థమైంది. ఒక హౌలే నిన్ను కాదు కేబుల్ ఇక్కడ ఎవడో మన తీసుకొస్తున్నాడు, ఇక్కడ మాట్లాడుతున్నానంటే ఇక్కడ డిస్టర్బ్ చేస్తున్నాడు. ఒరే హౌలేగా కేపాల్ ఏమంటావు నువ్వు? మా భారతదేశంలో ఒక వేస్ట్ పిచ్చి తాగుబోతు పాస్టర్ లుచ్చా నా కొడుకు తాగి చనిపోతే 200 దేశాలు రిలేటెడ్ విషయం ఇది. ఏంట్రా ఏం ఆగుతున్నావు? చూసారా ప్రేక్షకులు, ఒకడు పాస్టర్ గాడు పిచ్చి నా కొడుకు తాగిపోతూ తాగి యాక్సిడెంట్ లో గాడి నడిపి చచ్చిపోతే 200 దేశాలు 200 దేశాలు రిలేటెడ్ విషయం అంట. ట్రంప్ కూడా దీంట్లో భాగమయ్యాడంట ఈ కేసులో. వీని పగర్భాలు, వీని సెల్ఫ్ డబ్బాలు మా ఈ వినడానికే నాకు చాలా అసహ్యంగా ఉంది. వీడు ఎట్లా చెప్పుకుంటాడో ఏమో, అందుకే నేను కామెడీ పీస్ అన్నాను. కానీ కామెడీ పీస్ కాదు వీడు, మొత్తానికి చాలా డేంజర్ విత్ కామెడీ రెండు ఉన్నాడు వీడు. సరే చెప్పు కేపాల్ చెప్పు. अरे बाप रे, ये तो धोती खोल रहा है. फैमिली बिजनेस है, ऐसे ही बिजनेसेस है. चाचा नेहरू, बिटिया इंदिरा, बेटवा राजीव, बेटवा संजय, बहू सोनिया, बेटवा राहुल, बिटिया प्रियंका, दामाद बाड्रा. फैमिली बिजनेस है, काफी फैला हुआ बिजनेस है. राहुल गांधी दुनिया के सबसे बड़े जो शिक्षा के संस्थान है वहां से पढ़ के आए हैं. अच्छा, हार्वर्ड और कैम्ब्रिज की उनकी डिग्री है. ठीक है. कैम्ब्रिज से उन्होंने इकोनॉमिक्स में मास्टर्स डिग्री, एमफिल डिग्री उनको मिली. ठीक है, समझ गया. आप उसको पप्पू बनाते हैं. अच्छा बात नहीं है. पूरे देश भर में आपकी सहायता के साथ मेरे मीडिया के दोस्तों, डिग्री आपने देखी नहीं, सच्चाई आपने देखा नहीं, उनको पप्पू बना दिया. అవి ప్రైమ్ మినిస్టర్ మోదీతో ఈ విషయం డిస్కషన్ జరిగిందంటే అర్థం ఏంటి? కేపాల్ అంటాడు నేను వచ్చినంత వరకు కనీసం పోస్ట్ మార్టం అయినా చేశారు మీరు? 24 గంటలు కాదు 36 గంటలు మీరు పోస్ట్ మార్టం అయినా చేశారా? ఏం దాచుకుంటున్నారు? పోస్ట్ మార్టం ఎందుకు చేయలేదు? వెంటనే ఎఫ్ఐఆర్ ఎందుకు చేయలేదు? డెడ్ బాడీ చూసిన నిమిషాల్లో ఎఫ్ఐఆర్ చేయాలి సస్పీషియస్ అని. మా అన్నయ్యని చంపించేటప్పుడు వెంటనే ఎఫ్ఐఆర్ చేశారే, 2-3 రోజులు ఆగలేదే. అదే అంటే ఈ ప్రశ్నలకి మీరు ఎందుకు ఒక వీడియో రిలీజ్ చేయండి ఉంటే మీ దగ్గర ఏమున్నాయో మీకు తెలుసు, దేవుడికి తెలుసు. ఇది హత్య యాక్సిడెంట్ మీకు తెలుసు, దేవుడికి తెలుసు, చేసిన వాళ్ళకి తెలుసు, చూసిన వాళ్ళకి తెలుసు. తో అయితే ఏమంటున్నావు కేపాల్? ఇప్పుడు ఇది హత్య అనేది పోలీసులకు తెలుసు, దేవునికి తెలుసా? మళ్ళా మీ దేవుడు ఏం చేస్తున్నాడు? యేసుగాడు ఎక్కడ దాక్కున్నాడు? వాడు ఎక్కడ ఏం బిక్తున్నాడు గడ్డి? కేపాల్ నువ్వు యేసుగాడు నమ్మావు కదా, యేసుగాడు ఎందరితో మాట్లాడుతున్నాడు, ఎందరో రిప్కా అక్క, సుజాత అక్క అని, వాడు ఎవడు వరప్రసాద్ పాస్టర్ గాడు, శాలేమరాజు లుచ్చా పాస్టర్ గాడు, ఇంక ఎంతో మంది పాస్టర్లతో దర్శనం ఇస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, ఆయిల్ మసాజ్ చేస్తున్నాడు మీ యేసుగాడు.
మళ్ళీ వాడిని అడగయ్యా, నువ్వు పేరు చేసి వాడిని అడిగేసి ఎవరు చంపారు, ఎంతమంది చంపారు, వాళ్ళ పేర్లు ఏంటని మీ ఏసఐ అడిగి చెప్తే మీరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు కదా పోలీసులకి. మా ఏసఐ చెప్పాడు, కనపడ్డాడు మాకు, ఇలాంటి వాళ్ళు ఈ పేర్లు ఇంతమంది ఇలా చంపారని చెప్పేసి అయిపోయాయి కదా. మరి మీ ఏసుగాడు ఎక్కడ దాక్కున్నాడు? వాడు కూడా భయపడ్డా ఏమి? ఎందుకంటే ఇజ్రాయెల్ దేశంలోన సిలువ వేసి 3 మోకిలకే చచ్చిపోయాడు కదా. నా దేవా నన్ను కాపాడవా అని వేడుకున్నాడు కదా. రోమన్ సైనికులు చూసి పారిపోయి చెమట రక్తపు బిందువులు మారిపోయి భయపడ్డాడు కదా, ఉచ్చబోసుకున్నాడు కదా. మళ్ళీ ఇక్కడ ఆడ పోలీసుల దగ్గర వచ్చి సాక్ష్యం చెప్పంటే ఇక్కడ ఆడ మళ్ళా అది ఏరోప్లేన్ ఎక్కించి మళ్ళీ గూటం కొడతాడని భయపడి పారిపోయాడు. ఎట్లా మీ ఏసుగాడు? ఓకే పాల్, మళ్ళీ దమ్ముంటే వచ్చి చెప్పమని చెప్పి సాక్షివానికి, మీ యేసుగానికి దేవునికి తెలుసు అంటున్నావు కదా. మళ్ళీ దేవుని వచ్చి చెప్పని చెప్పు, నీకు చెప్పని చెప్పు. నీకు చెప్తే నీ వచ్చి పోలీస్ స్టేషన్ చెప్పు, సాక్ష్యం కోర్టులో చెప్పు. మా యేసు చెప్పాడు నాకు, ఇలాంటి వాళ్ళు చంపారని చెప్పురా. దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే. ఎంతో మంది యూట్యూబ్లో సాక్ష్యాలు చెప్తున్నారు కదా. యేసు వచ్చాడు, తెల్లగా వచ్చాడు, స్వరం వినిపించింది, వైట్ డ్రెస్లో వచ్చాడు, నూనె పట్టుకుని వచ్చాడు, తళతళ మెరిసే పాత్రతో వచ్చాడు, నాకు మసాజ్ చేస్తాడని చెప్పి రిబ్కా అక్క సాక్ష్యం చెప్పింది కదా. గొడ్డలతో నరుకుతుంటే ఇట్లా సై అడ్డం పెట్టాడు. మళ్ళీ ప్రవీణ్ పగడాల గారు దైవజనుడు కదరా, మళ్ళీ వాడు చస్తుంటే మరి ఎందుకు కాపాడలేదురా యేసుగాడు? అంటే ఇవన్నీ అబద్ధాలు. మా హిందువుల్ని మతం మార్చి వాళ్ళ దగ్గర దశమ భాగాలు కానుకలు లాగే ఒక లుచ్చా వ్యాపారం అని ఒప్పుకో. లేదా మీ దేవుడు ఉన్నాడంటే ఇది ఎవరిది, ఏం చేశాడు సాక్ష్యం చెప్పు. అలా వచ్చి సాక్ష్యం చెప్పమని చెప్పు, మీకే చెప్పమని చెప్పు. పోలీస్ స్టేషన్లో వదిలే, ఎందుకంటే వాడు భయపడతాడు పోలీసులను చూసి. ఎక్కడ ఇజ్రాయెల్ లెక్క మళ్ళీ ఇక్కడ అది ఇండియా పోలీసు అంటే ఏరోప్లేన్ అంటిస్తారు. ఏరోప్లేన్ కాళ్ళ పైకి గట్టి కిందకి వచ్చి వెనక నుంచి కుస్తారన్నమాట. అలాగే భయపడి వాడు పోలీసుల దగ్గరికి రాడు. మీకు చెప్పమని చెప్పురా. మీకు చెప్పినట్టు మీరు వస్తారు కదా, ధైర్యంగా మాట్లాడతారు కదా యూట్యూబ్లో, టీవీలో. మీకు చెప్తుంటే మీరు వచ్చి చెప్పచ్చు కదా, మా యేసు ప్రభు చెప్పాడు ఇలాంటి పేర్లు, ఇలాంటి వాళ్ళు ఇంతమంది అని చెప్పంటారా. మళ్ళా అది చేత కాదు, ఇది చేత కాదు, మరి వాగుతుంటారు కదా కుక్కల్లాగా, పిచ్చ సన్నాసుల్లారా. ఏం వాడకవయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. మోటో ఏంటి అంటే మీరు హత్య అంటున్నారు కాబట్టి మోటో నోరు ముయించడం. ఆయన అలాంటి డిబేట్ నాకంటే 1000 రెట్లు బెటర్ అనలేము. నాకు ఆయనకున్న నాలెడ్జ్ లేదు. హిందూ శాస్త్రాల్లో నాలెడ్జ్, ఇస్లాం నాలెడ్జ్, బిబ్లికల్ నాలెడ్జ్. నేను ప్రపంచ శాంతి దూతగా బిజీగా ఉన్నాను. 44 years, 2200 మీటింగ్స్, 155 కంట్రీస్. ఎక్కడ యుద్ధం అయితే అక్కడే, ఎక్కడ ఎర్త్క్వేక్ అయితే అక్కడే, ఎక్కడ ప్రజలు. అది గుజరాత్ ఎర్త్క్వేక్ 25 years బ్యాకా, పాకిస్తానీ ఎర్త్క్వేక్ 2005 ముషారఫ్తో ఎర్త్క్వేక్ ఫండింగ్ ఇవ్వడమా, ఇరాన్ బాంబ్ ఎర్త్క్వేక్ 2004. ఎప్పుడు నేను ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ. అంతవరకు ఎందుకు మన ఇండియాలో కామారెడ్డి రైతులకి 1000 కోట్లు బిజీ పోతుంటే నేను న్యాయం చేశాను, కోర్టుకెళ్ళి భూములన్నీ కాపాడాను. దేశంలో 65% రైతులు హంగర్ స్ట్రైక్ చేస్తుంటే మోదీ పట్టించుకోకపోతే నేను వెళ్ళి ఆ రాకెట్ టికెట్ వీళ్ళందరినీ కలిసి లక్షల మంది, అక్కడ దాదాపు 5 లక్షలు ఉంటారు. నేనున్న హోటల్కి శివాజీ అని ఒక యాక్టర్ ఉంటాడు, ఆయన ఉంటుండగే అక్కడ ఫార్మర్ మినిస్టర్ పురుషోత్తం రూపాల హోటల్కి వచ్చి, ఏంటి మీ సమస్యలు అంటే, ఈ 3 బిల్లులు పార్లమెంట్లో నుంచి తీసుకోండి లేదా నేను ధర్నా చేస్తాను అన్నాను. 3 బిల్లులు తీసుకున్నారు. సో నేను రైతుల కొరకు, నిరుద్యోగుల కొరకు స్టీల్ ప్లాంట్ అందరూ అమ్మేస్తుంటే అమ్మకాన్ని ఆపాను. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వస్తే లక్షల కోట్లు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, 100 కంపెనీలు వస్తాయని కోర్టుకెళ్ళి ఆర్గ్యూ చేసి, ఇప్పటికీ చంద్రబాబు నాయుడు, జగన్ మాత్రం కనీసం కౌంటర్ ఫైల్ చేయాలి. సో నేను ఇక్కడ ప్రవీణ్ ప్రగడాల ఒక క్రిస్టియన్. ఒరే హౌలే నిన్ను కాదు కేపాలి, ఇక్కడ వాడు చూస్తున్నాడు అట్లాగే. ఒరే హౌలే ఆగరావులే కేపాలి, నిన్ను కాదు ఇక్కడ. కేపాలి కొంచెం ఆగయ్యా నువ్వు. ఆ యాంకర్ ఏం అడుగుతున్నాడు అడగని కదా, ఆయనకి అవకాశం ఇవ్వు. ఒరే నీవే వట్ట వాగుతుంటావు. ఏంది కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా నీకు? మళ్ళీ శాంతి దూత, ప్రపంచ శాంతి దూత అని చెప్పుకుంటావు. శాంతి ఎక్కడుందయ్యా? ఆ యాంకర్ ఏదో అడుగుతున్నాడు, అడగనివ్వు కదా. ఆ యాంకర్ ఏదో అడుగుతాడు, దానికి జవాబు చెప్పు కదా. నీ వంతు నీవు వట కుక్కలా వాగుతుంటావు కదా, నువ్వు శాంతి దూతనా? అరే సెల్ఫ్ డబ్బులు కొట్టుకోవడమేనా?
ఏం కర్మరా బాబు మాకి. ఎప్పుడైనా రానే తగ్గేదేలే. పాస్టర్ని ఫైట్ చేయట్లేదు నేను. ఒక హత్య జరిగింది, ఆ యాంగిల్లో మీరు ఇన్వెస్టిగేట్ చెయ్యండి అని పోస్ట్ మార్టం రోజు నుండి నాకు చెప్పిన వారి పేర్లు నేను చెప్పక ఎవరికి చేయాల్సిన అవసరం ఉండింది? ఒక హత్య ఏంటి కనుక ఏం లాభం చేస్తుంటారండి. ఆయన నెంబర్ 1 డిబేటర్ ఇన్ ఇండియా. ఆయనతో కంపారిజన్ ఇంకొకరికి లేదు. 100 రెట్లు కాదు 1000 రెట్లు బెటర్. నిన్ను కాదు కేపాల్ ఇక్కడ. ఒరే హౌలే ఆగరా, వస్తాను ఆగరా. కేపాల్ నీ డిబేట్ బెస్ట్ డిబేటర్ అంటావు కదా, ఆయనకి డిబేట్ కరుణాకర్ ఆయన చేసిన డిబేట్ చూడు ఒకసారి, టీవీ వీడియో చూడు. కరుణాకర్ చేతులు చిత్తుగా ఓడిపోయిన ప్రవీణ్ పగడాల ఉంటుంది చూడు యూట్యూబ్లో. నీ సెల్ఫ్ డబ్బులు కొట్టుకోవడం కాదు, వీడియోలు చూడాలి. కరుణాకర్ సుగ్గున ముందర పిచ్చి కుక్కలో ఓడిపోయాడు వీడు. వాడు ఏమన్నా ఇంక 2-3 ఉన్నారు కదా రక్షణ టీవీలో, విభూతి ఎవరు చూడు, అది డిబేట్ చూడు. ఎవడు ఓడిపోయాడు చిత్తుగా గుర్తు తెలుస్తుంది నీకు, పిచ్చ సన్నాసి. ఆయన డిబేట్లు నేను ఇప్పుడు వినుంటారు. నేనే కదా వెళ్ళాను. 1999లో గ్రామ్ స్ట్రైన్స్ ని 2 కొడుకుల్ని సజీవ దహనం చేస్తే. సో ప్రేక్షకులు విన్నారు కదా ఈ కామెడీ పిస్కడ్ ఏమన్నాడు ఇప్పుడు. ఆయన డిబేట్ లేని ఇప్పుడు విన్నానంట. ఒరే కేపాల్ పిచ్చిముండా, డిబేట్ అనేది వినడం ఉండదురా, చూడడం ఉంటుంది. వీడియో చూడాలి, వీడియో చూస్తే వినాలి. వినడం అంటే ఎవరు చెప్పారు నీకు? నువ్వు చూసావా? చూడు కరుణాకర్ ప్రవీణ్ కుమార్ రక్షణ టీవీలో జరిగిన డిబేట్ చూడు. ఎలా చిత్తుగా ఓడిపోయినా పరారైపోయాడు గుర్తు తెలుస్తుంది నీకు. ఏం వాగుతావు అవుతుంటే నా హెలికాప్టర్ లో నేను అక్కడ బడపదలో చేరి ల్యాండ్ అయ్యి కలెక్టర్ పర్మిషన్ ఇవ్వకపోతే నువ్వెవడరా నన్ను సస్పెండ్ చేయించి కలెక్టర్ని దారా సింగ్ ని అరెస్ట్ చేయించి వాజ్పేయి గారితో ఢిల్లీలో కూర్చొని ఆ ఆస్ట్రేలియన్ కుటుంబానికి న్యాయం చేశారు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు అప్పుడు వరకును, పేరు కూడా వినలా. ఇప్పుడు ప్రైవేట్ విషయంలో ఏం చేయబోతున్నారు? ఇదే ప్రవీణ్ విషయంలో హైకోర్టుకి వెళ్ళాను, సుప్రీం కోర్టుకి వెళ్తాను, ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్తాను, పబ్లిక్ కు వెళ్తున్నాను, న్యాయం జరిగే వరకు పోరాడతాను. ఒరే పిచ్చి కామెడీ కేపాల్, ఇప్పుడు నేను ఇన్ని చెప్తున్నావు కదా అబద్ధాలు. నువ్వు దారాసింగ్ అరెస్ట్ చేయించాను, ఆస్ట్రేలియాకి న్యాయం తిరిగించాను, అది చేశాను, ఇది పీకాను అది పీకాను చెప్తున్నావు కదా. ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళావు, సుప్రీం కోర్టుకి వెళ్తావు, ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్తావు అని చెప్తున్నావు కదా. ప్రవీణ్కి న్యాయం చేసే వరకు పోరాడుతున్నావు కదా. నేను ఇప్పుడు నీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు ఒక అబ్బకే పుట్టి ఉంటే, బాగా విను, నువ్వు ఒక అబ్బకే పుట్టి ఉంటే, నువ్వు యేసుగాడు దేవుడు అని నమ్ముతుంటే అక్కడ వాడు దేవుడే అయితే, ఈ ప్రవీణ్ విషయంలో ఇది హత్య అని న్యాయం జరిపి చూపిస్తే ఆ రోజు నుంచి నేను క్రైస్తవుడుగా మారి నీ గులాంగిరిగా మారుతాను. లేదంటే నువ్వు ఇంకోసారి టీవీలో కనపడకూడదు, లైఫ్ ఎక్కడ కనపడకూడదు, ఏ విషయం మాట్లాడకూడదు, ఏ విషయం చెప్పకూడదు. అసలు నువ్వు మీడియా ముందరికి కెమెరా ముందరికే రాకూడదు జీవితంలో. ఉందో దమ్మునికి. ఎందుకంటే అది యాక్సిడెంట్ కాబట్టి నీ హత్యని ఎలా ప్రూవ్ చేస్తావురా పిచ్చనా కొడక. ఇది ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్ నీకు. ఇది వెంకట్ ఇచ్చే ఛాలెంజ్. ప్రజలు కూడా అందరూ వింటారు ఈ వీడియో. మళ్ళీ నీ భాగవతం ఏందో, నీ అబద్ధాలు ఏందో వాళ్ళు కూడా తెలుస్తుంది. మళ్ళీ నువ్వు మొగడై న్యాయం చేసి చూపిస్తావా, మళ్ళా నీ యేసుగాని లాగా పిడికి వాళ్ళగా పారిపోతావో చూసుకో. హత్య అది హిందూ ప్రీస్టుల్ని క్రిస్టియన్స్ చంపిన ఒక ఖురాన్ని బర్న్ చేస్తుంటే ఒక అమెరికన్ పాస్టర్ టెరీ జోన్స్ 2010 సెప్టెంబర్ 11 ఆపేనా లేదా? 260 కోట్లు క్రైస్తవులు, అప్పుడు 260 కోట్లు, 200 కోట్లు ముస్లిమ్స్ అప్రిషియేట్ చేశారా లేదా? క్రైస్తవులు ముస్లిం మధ్య ఎందుకురా చిచ్చు పెడతామని కొన్ని వందల మందిని చంపేశారు ఆ మూర్ఖుని బట్టి. సో నేనేమంటానంటే పాస్టర్లు భయభ్రాంతులు అయ్యారు. వారు నోరు మూయించడానిక చంద్రబాబు నాయుడు గారు 5,000 10,000 ఇవ్వడు. 5 కోట్లు ఇచ్చిన దైవజనులు అందరూ నా గురించి నా జీవితాన్ని 1% అయినా మీరు ఫాలో అవ్వండి. 2,200 శాంతి సభలు పెట్టాను, లక్షల మందితో, కోట్ల మందితో. 200 కోట్లు నా మీటింగ్లు విన్నారు, 40 కోట్లు అటెండ్ అయ్యారు. ఈ 2,200 శాంతి సభల్లో 155 దేశాల్లో ఎప్పుడైనా రూపాయి చందా తీసుకున్నానా?
యేసు ప్రభు తీసుకున్నాడు, బెనిహిన్ తీసుకున్నాడు, బిలిగ్రాన్ తీసుకున్నాడు. ఇక్కడైతే సతీష్ కుమార్ అన్నను ఓన్లీ చందాలు దండుకోవడమే, ఆయన ఫోటోకింత, దీనికింత, దానికింత అని. పాస్టర్లు అందరూ కొంతమంది బిజినెస్ కూడా చేయడం మొదలుపెట్టారు. మీకు 5,000 రూపాయలు అవసరమా గవర్నమెంట్ ట్యాక్స్ డబ్బులు? మీకు తిండి దొరకట్లేదా? దేవుడు మిమ్మల్ని పోషించట్లేదా? నీతి నిజాయితీ ఉన్న పిచ్చ సన్నాసి దేవుడు ఎక్కడ పోషిస్తున్నాడు రా లుచ్చాగా? ప్రజల్ని, హిందువుల్ని, మా హిందువుల్ని మతం మార్చి వాళ్ళతోని వాళ్ళు కష్టపడ్డ డబ్బుల్లో నుంచి నెల నెల దశమ భాగం అని మళ్ళా సండే కానుకలని లాగి బ్రతుకుతున్నారా? మా హిందువులు వాళ్ళ జీవితాన్ని నడుపుతున్నారు, మా హిందువులు ఉంటూ బ్రతుకుతున్నారా? మీరు అంతా లుచ్చా నా కొడకల్లారా. మా హిందువుల్ని మతం మార్చడం మానేయండి. మీ యేసుగాడు, మీ దేవుడు ఎలా మిమ్మల్ని కాపాడుతాడో, ఎలా పోషిస్తాడో నేను చూసాను రా. ఈరోజు మీరు బ్రతుకుతున్నారంటే హిందువుల భిక్ష. హిందువులు చెమట ఒలిచి, చెమటగా మార్చి కష్టపడే డబ్బులు మీకు దశమ భాగాలు కడుతున్నారు పిచ్చి సన్నాసులు. బ్రిటిష్ వాళ్ళకి మళ్ళా గులాములు అవుతున్నారు. ఈ నా కొడుకు తెలియట్లేదు మతం మారిన వాళ్ళకి. అర్థమైందా? దేవుడు కాపాడుతా ఎక్కడ కాపాడుతున్నాడు రా? ఈమని చెప్పరా మళ్ళా దశమ భాగాలు దేవుని అని చెప్పు. దేవుడు అన్ని సృష్టించాడని చెప్తారు కదరా. ఏమి ఒక కాగజ్ నోటు, పేపర్ నోట్ సృష్టించడానికి కావడం లేదు వానికి. ప్రపంచాన్ని సృష్టించాడు, అవాదం సృష్టించాడు, అన్ని సృష్టించాడని చెప్తారు కదా. ఒక పేపర్ నోటుని సృష్టించేసి ఇవ్వని చెప్పారు నెల అందరికి, ప్రజలకి, పాస్టర్లకి, విశ్వాసులకి అందరికి ఇచ్చేయమని చెప్పాలి. అప్పుడు అందరూ నమ్ముతారు కదా. హిందువులకి ఏం చెప్పారు వాడు? ఫస్ట్ యేసుగాడు హిందువులు ఎంతమంది ఉన్నారో అంతమందికి నెలకు లక్ష రూపాయలు ఇవ్వమని చెప్పు. అందరూ మొత్తం మారిపోతారు కదా, వాడిని నమ్ముతారు కదా. మీరు నల్లట పుస్తకం సంకలు పెట్టుకుని ఊరు వాడవాడ తిరగడం ఎందుకు రా లుచ్చానా కొడకల్లారా? పాస్టర్లు ఎవరు? చంద్రబాబు నాయుడు మన ట్యాక్స్ పే డబ్బులు ఇస్తుంటే తీసుకోరు. నేను ఇచ్చాను కదా. మీ వితంతులకు నేను సపోర్ట్ చేయలేదా? లక్షల మందికి అనాథులకు సపోర్ట్ చేయలేదా? ఒరే లుచ్చాకే పాల్, అనాథులకు సపోర్ట్ చేయలేదు అంటున్నావు కదా రావు లుచ్చాగా. ముందు మీ పాస్టర్లకి ఏమిస్తూ మీ మతం మారిన విశ్వాసాలతో దశమ భాగాలు తీసుకోవడం మానేయంటారా లుచ్చాగాళ్ళు అని చెప్పు. ఎవరు అనాథలకి నువ్వు సహాయం చేసావని చెప్తావు కదా, ఆ అనాథలతోని కూడా దశమ భాగాలు తినే లుచ్చా కొడుకులు ఈ పాస్టర్లు. తెలుసా నీకు? నువ్వు ఒక పాస్టర్ కదా, నీకు తెలియదు. నీకు అన్ని తెలుసు నా కొడకానికి. నేను ఎప్పుడైనా చందా తీసుకున్నానా? అమెరికన్ గవర్నమెంట్ ద్వారా కానీ ఇండియన్ గవర్నమెంట్ ద్వారా రూపాయి తీసుకున్నాను? నేను ఇచ్చాను గవర్నమెంట్స్కి. ఇండియన్ గవర్నమెంట్కి నేను ఇన్వెస్ట్ చేయించాను. ఈ మోదీ గవర్నమెంట్కి నేను ఇన్వెస్ట్ చేయించాను. ఒక ముస్లిం కంట్రీస్ డబ్బులు ఇవ్వాలంటే 75 బిలియన్ 6 లక్షల కోట్లు. ఇదే చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యేలు ఎంపీలకి, కేసీఆర్ ఎమ్మెల్యేలు ఎంపీలకి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీలకి, హర్ష్ కుమార్ని అడగండి. ఆ కాలంలో లక్షల మంది వితంతువులకు నేను సపోర్ట్ ఇచ్చాను. నా సొంత డబ్బు, నేను సంపాదించిన డబ్బు. అమెరికా ఓడిస్తే కాదు. జార్జ్ బుష్ $1 బిలియన్ ఇస్తానంటే, ఇరాక్ ప్రెసిడెంట్ సదాం హుస్సేన్ $1 బిలియన్ ఇస్తానంటే తీసుకోవాలా? దేవుడు నన్ను దీవించాడా లేదా? పాల్ గారు చాలా ఎమోషనల్ గా వెళ్తున్నారు. మళ్ళీ మీరు ప్రజాశాంతి పార్టీ మెంబర్షిప్ ఎందుకు తీసుకోమంటున్నానంటే, చారిటీ డబ్బులు ఇండియాలో వాడకూడదు, విదేశీ డబ్బు ఇండియాలో వాడుకో. అంటే మీరు ఒక మాట అన్నది జరిగింది, అమ్ముడుపోయారు కొంతమంది పాస్టర్లు అనే అంశాన్ని సబ్జెక్ట్ దగ్గర ఇక్కడ ఎవరు అమ్ముడుపోయారు? మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? వాళ్ళకి ఏమైనా వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం జరిగిందా? అది కేవలం ఎవరైనా ఒక పాస్టర్, పోలీసులా, లేకపోతే ఎవరైనా? ఎందుకంటే మీరు అమ్ముడుకుపోవద్దు అంటే ఒక పదాన్ని వాడడం జరిగింది. నేను బైబిల్లో ఏసావు అని ఒక ఆయన ఉన్నాడు. ఒక పూట కూటి కొరకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని అమ్ముడుకున్నాడు. అలాగే యేసు ప్రభువుని సిలువేసిన ఇస్కరియోతు యూదా అనే 12 మంది శిష్యుల్లో ఒకడు యేసు ప్రభువునే అమ్మేశాడు. నేను ఎందుకు వార్నింగ్ ఇస్తున్నానంటే, ఒక ఫాదర్ ఫిగర్గా వీళ్ళందరికీ నేను అప్పుడు సచిన్, అనిల్ ఏంటి, రాజశేఖర రెడ్డి అల్లుడు ఏంటి, ఈ సతీష్ కుమార్ ఏంటి, ఈ స్టీవెన్ పాల్ ఏంటి, వీళ్ళందరూ నా శాంతి సభలు అటెండ్ అయినోలే. 1981లో లక్షల మంది వచ్చారు నా మీటింగ్ వైజాగ్ లో. నేను ఏమంటున్నానంటే, వీళ్ళందరికీ నా దీవెనలు ఉన్నాయి. ఒక ఖమ్మంలో అజయ్ అని ఒక పాస్టర్ గారు ఓపెన్ గట్టిగా మాట్లాడేటట్టు, కుర్రోడు యంగ్, ఇమీడియట్ గా ఎవడో కేసు పెట్టాడట. అది భార్య పిల్లలు ఆత్మహత్య చేసుకుంటానని పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎక్కడ అరెస్ట్ చేశారో చెప్పరు. ఒక ఎస్పీని పిలిపించి ఆఫీసులో కూర్చోబెట్టి రాత్రి 12 గంటలకు వీడియో ఇచ్చాను. ఇమీడియట్ గా నువ్వు రిలీజ్ చేయను. మళ్ళీ మధ్యాహ్నం 12 దాకా రిలీజ్ చేయలేదు. పోలీసులు అంటారు మేము అరెస్ట్ చేయలేదని, కిడ్నాప్ చేసామంటారు.
రిలీజ్ చేస్తారా ఆయన్ని, నేను బయలుదేరాలా అన్నా. 12-1 గంటకు అన్నాను మధ్యాహ్నం, 4 గంటలు ప్రొడ్యూస్ చేశాను. ఎంతమందిని మిస్ చేస్తారు మీరు అలాగా? ఎంతమందిని అరెస్ట్ చేస్తారు? కొంతమంది క్రిస్టియన్లే లేదు ఇది హత్య కాదు ఇది ప్రమాదం అని చెప్పి యాక్సెప్ట్ నేను ఒకటే చెప్పాను, నేను చూసిన వాళ్ళు 3 ఫేస్లే, 3 అది కూడా లైఫ్ లో వాళ్ళు ఎప్పుడు మీడియా ఫేస్ చూసి ఉండరు. మీలాంటి ఛానల్లో రావడానికి ఏమైనా 5 minutes ఫేమ్ కొరకు చెయ్యొచ్చు. ఇది హత్య కాదు అనడానికి వాడి దగ్గర ఏ రుజువులు ఉన్నాయి? నేను అడిగిన ప్రశ్నకు ఎవడైనా జవాబు చెప్పలేడు కదా. ఇలాంటి యూజ్లెస్ ఇడియట్స్తో నేను డిబేట్ చేయను. మీరు ఎక్స్క్లూజివ్గా 38-42 ఇంటర్వ్యూలు అడిగితే మీ ఒక్కదానికే వచ్చాను స్టూడియోకి 2 years తర్వాత. నాకు టైమే లేదు. నేను కోర్టులో డిబేట్ చేస్తా, ఆనరబుల్ సీజే గారి ముందు డిబేట్ చేస్తా, ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ముందు డిబేట్ చేస్తా, ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ముందు డిబేట్ చేస్తా, సెనెట్ లో హీరింగ్ తీసుకొస్తా. మణిపూర్ లో ఎన్ని హత్యలు చేశారు, ఎన్ని 100,000 మంది క్రైస్తవులు ఎందుకు చంపారు, అక్కడి నుంచి అంటే మణిపూర్ అంటే మళ్ళీ అనేక ముస్లింలని ఎందుకు ఎన్కౌంటర్ చేశారు? పాల్ గారు ఇక్కడ మీరు కేసు వాదిస్తున్నారు హైకోర్టు. బంగ్లాదేశ్ లో ఒక హిందూ ప్రీస్ట్ ని చంపేశారు. ఎవడైనా మాట్లాడుతున్నాడా? జరిగిన నిమిషాల్లో నేను బంగ్లాదేశ్ యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్ తో మాట్లాడా, వార్నింగ్ ఇచ్చా. అన్వరల్ చౌదరి అని UN డిప్యూటీ సెక్రటరీ, నా ఫ్రెండ్, ఓకే, ఎక్కడో లేని నెంబర్ పెట్టి వెతికి జోడా నువ్వు కాల్ చేయి, ఆయనతో మాట్లాడు. ఒక్క హిందూని బంగ్లాదేశ్ లో మరలా చంపితే నేను తగిన యాక్షన్ తీసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రీమిస్ట్ ఎప్పుడు ఉంటారు, హిందూయిజంలో ఉన్నారు, క్రిస్టియానిటీలో టెర్రీ జోన్స్, ఇక్కడ హిందూస్. వినండి మన మాట, నా మాట వినండి. 99% మన తెలుగు రాష్ట్రాల్లో హిందువులందరూ శాంతిని కోరేవారే. వీళ్ళేం చేస్తున్నారు? ఈ సూపర్ 6 ఇవ్వలేక, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేక. 1 minute వెయిట్, ఈ ఫ్లో ఆపద్దు సచిన్. 15 lakhs ఇచ్చేస్తాను మీకు, డాలర్ని రూపాయలతో ఈక్వల్ చేసేస్తాను. నా మిస్రే, నేను నమ్మాను, మీరు నమ్మినట్టు మోదీ గారు. ఇప్పుడు $1 మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు 56, ఇప్పుడు 88. సో అది ప్రేక్షకులు, మన కేపాల్ షెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం విన్నారు కదా. సో ఈ వీడియో గురించి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి వీడియో కోసం చూస్తూనే ఉండండి భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకట్. ప్రేక్షకులు ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి. నేను అప్లోడ్ చేసిన వీడియోలు ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో 10 మందికి షేర్ చేసి ఈ మెసేజ్ అందరికీ వెళ్ళేలా చేయండి. అది మీ చేతుల్లో ఉంది, ఫ్రీ కాబట్టి ఈ మాత్రం సహాయం చేయండి. సో ప్రేక్షకులు చెప్పండి, జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.